హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ బిటెక్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి క్వశ్చన్ సిమిలారిటీ. ఈ క్వశ్చన్ సిమిలారిటీని ఎన్ఎల్పిలో ఎలా వాడతారో ఈ రోజు చూద్దాం. అసలు ఈ క్వశ్చన్ సిమిలారిటీ అంటే ఏంటంటే ఒక రెండు డాక్యుమెంట్స్ మధ్య సిమిలారిటీ అంటే ఆ రెండు డాక్యుమెంట్స్ అనేది ఎంత దగ్గరగా ఉన్నాయో కనుక్కోవడం కోసం ఈ క్వశ్చన్ సిమిలారిటీ అనేది వాడతాం. అయితే ఈ క్వశ్చన్ సిమిలారిటీని ఎన్ఎల్పిలో ఎందుకు వాడతామో చూద్దాం. మెజర్ సిమిలర్ బిట్వీన్ వర్డ్ ఎంబెడింగ్ డాక్యుమెంట్స్ అండ్ సెంటెన్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక రెండు డాక్యుమెంట్స్ మధ్య గానీ ఒక రెండు సెంటెన్స్ మధ్య గానీ సిమిలారిటీస్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎన్ఎల్పిలో వాడతాం. కామన్ ఇన్ సెర్చ్ ఇంజిన్స్, రికమెండేషన్ సిస్టమ్స్. ఇది అనేది రికమెండేషన్ సిస్టమ్స్ లో సెర్చ్ ఇంజిన్స్ లో కామన్ గా వాడతారు. అయితే క్వశ్చన్ సిమిలారిటీ యొక్క ఫార్ములా వచ్చేసరికి a ఇంటూ బి డివైడెడ్ బై మోడ్ ఆఫ్ a ఇంటూ మోడ్ ఆఫ్ బి. a ఇంటూ బి అంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ a అండ్ బి. మోడ్ ఆఫ్ బి మోడ్ ఆఫ్ a అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ a అండ్ బి. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఇక్కడ టూ డాక్యుమెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ టూ డాక్యుమెంట్స్ మధ్య సిమిలారిటీని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే డాక్యుమెంట్ 1 ఏమి ఇచ్చాడు? న్యూరల్ నెట్వర్క్ డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. డాక్యుమెంట్ 2 వచ్చేసరికి డీప్ లెర్నింగ్ న్యూరల్ కాంపిటేషనల్ మోడల్స్. అయితే ఇప్పుడు ఫస్ట్ మనకి సొల్యూషన్ ఏంటంటే స్టెప్ 1 లో టర్మ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ వర్డ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అనేది టర్మ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవాలి. ఈ టర్మ్ ఫ్రీక్వెన్సీని కనుక్కోవడానికి ఫస్ట్ మనం యూనిక్ వర్డ్స్ అంటే ఇప్పుడు రిపీట్ అయిన వర్డ్స్ కాకుండా యూనిక్ వర్డ్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏముంది? న్యూరల్ నెట్వర్క్స్, తర్వాత డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. డీప్ ఆల్రెడీ రిపీటెడ్, లెర్నింగ్ ఆల్రెడీ రిపీటెడ్. సో ఇవి అనేది రిపీటెడ్ అనేది రాసుకోకూడదు. న్యూరల్ రిపీటెడ్. సో కాంపిటేషన్ నాట్ రిపీటెడ్. సో ఇక్కడ రాసుకున్నాం మోడల్స్ రాసుకున్నాం. అయితే ఇక్కడ డాక్యుమెంట్ 1 లో న్యూరల్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ 1 ఫ్రీక్వెన్సీస్. ఈ వర్డ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? న్యూరల్ 1 టైం, నెట్వర్క్స్ 1 టైం, డీప్ 1 టైం, లెర్నింగ్ 1 టైం, అల్గోరిథమ్స్ 1 టైం. తర్వాత కాంపిటేషన్ లేదు, మోడల్స్ లేదు. సో 0 సేమ్ ఇన్ ది డాక్యుమెంట్ 2. డీప్ అనేది ఇక్కడ లేదు, డీప్ ఇక్కడ ఉంది 1. తర్వాత లెర్నింగ్ ఇక్కడ 1. సో న్యూరల్ ఉంది 1. తర్వాత కాంపిటేషన్ ఉంది 1. మోడల్స్ ఉంది 1. ఇక్కడ లేనిది ఏంటది? నెట్వర్క్స్ అండ్ అల్గోరిథమ్స్. అయితే ఇప్పుడు మనం టర్మ్ ఫ్రీక్వెన్సీని కనుక్కున్నాం. స్టెప్ నెంబర్ 2 వచ్చేసరికి క్వశ్చన్ సిమిలారిటీస్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ స్టెప్ ఏంటిది? మనం a ఇంటూ బి అంటే డాట్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. అయితే ఇక్కడ డాట్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి డాక్యుమెంట్ 1 కి డాక్యుమెంట్ 2 కి మధ్య సిమిలారిటీ అంటే ఇక్కడ న్యూరల్ ఉంది. న్యూరల్ డాక్యుమెంట్ 1 లో 1 టైం ఉంది. నెట్వర్క్ అనేది 1 టైం ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ న్యూరల్ డాక్యుమెంట్ 1 లో ఉంది, డాక్యుమెంట్ 2 లో ఉంది. సో 1 ఇంటూ 1 ప్లస్ నెట్వర్క్ డాక్యుమెంట్ 1 లో ఉంది, డాక్యుమెంట్ 2 లో లేదు. లేని కాదు మనం ఆల్రెడీ 0 పెట్టుకున్నాం. సో డాక్యుమెంట్ 1 ఇంటూ డాక్యుమెంట్ 2 చేసి దాన్ని సమ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 3 వచ్చింది. ఇప్పుడు 1 + 0 + 1 + 1 + 0 + 0 అంటే మనకి 3 వచ్చింది. సేమ్ ఇంతే ఇప్పుడు మనం మోడ్ ఆఫ్ డాక్యుమెంట్ 1 కనుక్కోవాలి. డాక్యుమెంట్ 1 ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసరికి రూట్ ఆఫ్ మనకి ఎన్నైతే వర్డ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ 1 లో మనం వచ్చిన టర్మ్ ఫ్రీక్వెన్సీస్ ని స్క్వేర్ చేయాలి. మనకి టర్మ్ ఫ్రీక్వెన్సీస్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 మొత్తం టోటల్ వచ్చేసరికి మనకి 7 వర్డ్స్ ఉన్నాయి. అయితే ఈ 7 వర్డ్స్ లో మనకి 5 అనేది 1s వచ్చినాయి. ఈ డాక్యుమెంట్ 1 లో 2 0s వచ్చినాయి. సో వీటి మొత్తాన్ని 1² + 1² + 1² అంటే స్క్వేర్ చేసుకుంటే మనకి √4 వచ్చింది. √4 కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? మనకి √4 = 2. సేమ్ ఇంతే డాక్యుమెంట్ 2 కి √1² + 1² + 1² + 1² + 1². ఈ 0 అనేది యాజ్ స్క్వేర్ పెట్టినా 0 అయిపోద్ది. సో √4 = 2. సేమ్ ఇంతే క్వశ్చన్ సిమిలారిటీస్. ఇప్పుడు సేమ్ ఇక్కడ మనకి డాట్ ప్రొడక్ట్స్ వచ్చినాయి, మోడ్ ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాం. సో క్వశ్చన్ సిమిలారిటీస్ ఆఫ్ డాక్యుమెంట్ 1 అండ్ డాక్యుమెంట్ 2. అయితే ఇక్కడ డాక్యుమెంట్ 1 కి డాక్యుమెంట్ 2 కి ఉన్న క్వశ్చన్ సిమిలారిటీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డాక్యుమెంట్ 1 డాక్యుమెంట్ 2 డివైడెడ్ బై మోడ్ ఆఫ్ డాక్యుమెంట్ 1 ఇంటూ మోడ్ ఆఫ్ డాక్యుమెంట్ 2. ఇక్కడ మనకి డాక్యుమెంట్ 1 డాక్యుమెంట్ 2 డాట్ ప్రొడక్ట్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. డాక్యుమెంట్ 1 ఇంటూ డాక్యుమెంట్ 2 ఎంత వచ్చింది? 2 ఇంటూ 2. సో 2 ఇంటూ 2 అంటే 4. 3 డివైడ్ బై 4 = 0.75. ది డాక్యుమెంట్ 1 అండ్ డాక్యుమెంట్ 1 అంటే మనకి 0.75 అనేది క్వశ్చన్ సిమిలారిటీ వచ్చింది. అంటే డాక్యుమెంట్ 1 అండ్ డాక్యుమెంట్ 2 అనేది 75% సిమిలర్ గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.